ఈరోజు బ్యాచిలర్స్ 2 ఆడియో రిలీజ్. సో మీకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి ప్రోమో స్టార్ట్ అయినాయి ఇన్ ఆల్ ద టీవీ ఛానల్స్ అండ్ టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది ఈ ఆడియో దీని మ్యూజిక్ గురించి. బ్యాచిలర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు సెకండ్ పార్ట్ చెప్పే ముందు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఫస్ట్ పార్ట్ చెప్తే బెటర్. బ్యాచిలర్స్ ఫస్ట్ పార్ట్ ఫిలిం ఇదే ప్రసాద్ ల్యాబ్ లో మా గురుగారు సానాయత్ రెడ్డి గారు పిక్చర్ కంప్లీట్ అయిపోయింది విత్ ఆల్ న్యూ కమర్స్ తీసారనమాట. సో అప్పుడు అందరు డిస్ట్రిబ్యూటర్స్ రావడం చూడడం ఏంటిది కొత్త వాళ్ళు ఇది అదని చెప్పేసి కమెంట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది రిలీజ్ అయింది సైమిల్టేనియస్లీ విత్ ద ఫిలిం చిత్రం. సో మీ అందరు తెలుసు అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఫర్ ఆల్ న్యూ కమర్స్ అండ్ యంగ్ టెక్నీషియన్స్. సో అదే బేస్ లో ఈ రోజులో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిలిం బడ్జెట్ ఆర్ స్టార్ కాస్ట్ పిక్చర్ లో సత్తా దమ్ముంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఏపీ ఆడియన్స్ చూస్తారని మీ అందరికీ తెలిసిందే. అది అతమాని చెప్పే అవసరం కూడా లేదు. సో బ్యాచిలర్స్ పిక్చర్ మొన్న కాపీ వచ్చిందండి. ఐ సా ద ఫిలిం. నా క్యాల్కులేషన్ అండ్ నా థింకింగ్ ప్రకారం కంపల్సరీ ఆ పిక్చర్ ఆడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడుతుంది ఆ పిక్చర్ నాకు తెలుసు. ఎందుకంటే ఆంధ్ర క్రౌడ్ దే హావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ అండ్ లైక్ ఎనీథింగ్ విచ్ ఇస్ న్యూ. దే హావ్ గివెన్ ఆపర్చునిటీస్ టు సో మెనీ new talented technicians at any cost irrespective of their background వాళ్ళ రిలీజియన్ కానీ ఏదైనా irrespective of సత్తా ఉంటే కంపల్సరీ చూస్తారు ఆంధ్ర ఆడియన్స్. అదే ప్రకారంగా బ్యాచిలర్స్ 2 ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం ఇండస్ట్రీలో ఎనీ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఒక టాప్ 10 ప్రొడ్యూసర్స్, టాప్ 10 డైరెక్టర్స్, టాప్ 10 ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళందరిది ఏంటంటే సినిమాలో ఏముంటే కూడా ఎందుకంటే బ్రాండ్ నేమ్ పడిపోయింది కాబట్టి టాప్ 10 ఎందుకంటే వాళ్ళకి బ్రాండ్ పడిపోయింది. బ్రాండ్ పడిన తర్వాత కంపల్సరీ వచ్చి చూస్తారు ఎక్స్పెక్టేషన్స్ తో. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. వాళ్ళకి టాప్ 10 ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్టులు వాళ్ళు కాకుండా ఆడియన్స్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ టు సమ్ జానర్ ఆఫ్ ఫిలిమ్స్. ఆ జానర్ లో వచ్చేది బ్యాచిలర్స్ కాన్సెప్ట్ అనమాట. ఎట్లాంటి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు హీరోయిజం మీద ఇప్పుడు హీరోస్ టాప్ 10 హీరోస్ గురించి వస్తారు, టాప్ 10 డైరెక్టర్స్ గురించి వస్తారు, టాప్ 10 ప్రొడ్యూసర్స్ గురించి వస్తారు. ప్రొడ్యూసర్స్ గురించి ఎందుకు వస్తారంటే ఓకే వీళ్ళు సెలెక్ట్ చేసే సినిమాలు కంపల్సరీ సత్తా ఉంటుంది అని చెప్పేసి వస్తారు. సో అలాగే కొద్దిగా ఒక 60 to 70% ఆఫ్ ఆడియన్స్ ఆర్ దేర్. వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ కాస్ట్ ఎవరుంటే కూడా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. వాళ్ళు ఏంటంటే ఇంటెలెక్చువల్ ఫిల్మ్స్ చూస్తారు, అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ బాగుంటాయి కంపల్సరీ చూస్తారు అనమాట వాళ్ళు. సో ఆ బ్రాండ్ వాళ్ళకి ఇట్లాంటి బ్యాచిలర్స్ 2 అనే కాన్సెప్ట్ ఒకటి తయారు చేయడం జరిగింది అనమాట. ఇది ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది ఏదో నేనే సొంతంగా కథ తయారు చేసుకుని ఆ టైప్లో ఏం కాకుండా ఇంగ్లీష్ లో నుంచి లేపాను సినిమా. బ్యాచిలర్స్ 2 రోడ్ ట్రిప్ అని ఒక పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ది కాన్సెప్ట్ అంటే లేపానంటే ఏంటంటే కాన్సెప్ట్ తీసుకున్నాను. డైరెక్ట్ గా చూసేస్తే మీరు అందరూ తట్టుకోలేరు. ఆ పిక్చర్ అంత అడ్వాన్స్ గా ఉంటుంది. అది 2020 ఆడియన్స్ కరెక్ట్ గా ఉంటుంది. అది మన ఇప్పుడు ఉన్న స్టేజ్ వాళ్ళకి సెట్ అవుతుంది అంతా. ఆ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఐ ట్రెడిషనలైజ్ లైక్ ఫర్ ద ఏపీ పీపుల్, ఏపీ యూత్ కి బ్యాచిలర్స్ అంటే తెలుసు ఇట్స్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ యూత్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో ఫర్ దిస్ ఫిలిం. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకోవచ్చు ఈ పిక్చర్. ఎందుకంటే నా టార్గెట్ వేరే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇప్పుడు అందరు చూడొచ్చు ఇది అందరు ఫ్యామిలీ సినిమా అంటే ఇట్స్ లైక్ ఐ మైసెల్ఫ్ ఐ చీటెడ్ టు ద ఆడియన్స్ అనమాట. సో లెట్ మీ టెల్ వెరీ ఫ్రాంక్లీ దిస్ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ యూత్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు ఎంటర్టైన్మెంట్ మసాలాలో ఉంటది అనమాట. జాకర్ కాన్ఫిడెన్స్ కి ముందు మెచ్చుకోవాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేసి ఆడియో రిలీజ్ చేస్తూ ఒక యాంకర్ లేకుండా తనే యాంకరింగ్ తనే అన్ని చేసుకుని మొదలెట్టాడు. అంటే కొత్త ప్రక్రియ మొదలెట్టాడు. లేకపోతే ఆ యాంకర్లు వచ్చి వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు, మమ్మల్ని గురించి ఏం మాట్లాడతారో తెలియదు, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ పరిస్థితి నుంచి తప్పించాడు. సో సినిమా కూడా అట్లాగే తనే చెప్పాడు తీసేటప్పుడు అవతార్ అనుకుని తీస్తాము, తీసిన ప్రింట్ బయట అవతల పడేస్తారు థియేటర్ వాళ్ళు అని చెప్పి. సో ఈ సినిమా ప్రింట్ అవతల పడేయకుండా అవతారంత కాకపోయినా కానీ హిట్ అన్న అయితే చాలు మనకి అవుతుందని తర్వాత అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎత్తుకొచ్చానని చెప్పి. సో బేసిక్ గా అటువంటి స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వబాబు బాబు, కేసు కాపీరైట్ యాక్ట్ పెడతారు, నీ మీద కేసు పెడతారు. కమిట్మెంట్ రికార్డెడ్ ఇది. సో బట్ ఏదైనా కానీ ఏ సినిమా కానీ ఇన్స్పిరేషన్ అనేది కావాలి. చాలా సినిమాలు ఇన్స్పైర్ అయ్యే చేస్తూ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా లేపే సినిమాలు కొన్ని ఉంటాయి, ఇన్స్పైర్ అయ్యే సినిమాలు కొన్ని ఉంటాయి.
సో ప్రాబ్లీ అతని ఉద్దేశం ఇన్స్పిరేషన్ అయ్యి ఉంటుంది, దాన్ని ఇన్స్పిరేషన్ అనకుండా లేపేశానన్నాడు. సో ఈ సినిమా బాగా ఆడాలని, కొత్త వాళ్ళతో వచ్చే సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూస్తారు. ఆ రోజుల్లో ఈ రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంటే హ్యాపీ డేస్ తీసుకోండి, నిన్న మొన్న రిలీజ్ అయిన నువ్వులా తీసుకోండి, ఓపెనింగ్స్ తో సహా వచ్చినాయి సినిమాలు. అంటే మనకి సినిమాలు రావు, చూడట్లేదు, కొత్త వాళ్ళతో తీయట్లేదు, చిన్న సినిమాలు చూడరు అని ఊరికే మనం టీవీల్లో వెళ్ళిపోయి చెప్పడం చాలా ఎక్కువైపోయింది మన వాళ్ళకి. నిన్నగాక మొన్న రిలీజ్ అయిన నువ్వులా హౌస్ఫుల్స్ తో ఓపెన్ అయింది, కంటిన్యూ అవుతాను సినిమా. సో అంతకుముందు హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు అలాగే వచ్చింది. సో సినిమా సరిగ్గా తీస్తే ఎవరితో తీసినా ఎవరైనా కానీ మంచి సినిమాలు బాగా ఆడతాయి అనేది ఇది. గతంలో బ్యాచిలర్స్ తీసినా గానీ, అప్పుడు చిత్రం తీసినా గానీ అన్ని కొత్త వాళ్ళతో తీసిన సినిమాలు ఇవన్నీ. సో కొత్త వాళ్ళతో తీస్తే ఆడవు అనేది తెలుగులో అయితే కంపల్సరీగా లేదు, చూస్తారు. బట్ ఎప్పుడు మంచి సినిమా తీయాలి, కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మంచి సినిమా తీయడం అనేది అవసరం. I'm playing the role of Shanti in this movie. This is my first movie and I'm a little excited, of course, and a little nervous to speak in front of all you people. But really glad, and I feel really lucky to work with a person like Zakir. He has been wonderful support all through the schedules and every shoot. Any time that I had a trouble of doing any scene, he was always there to teach me and guide me through what to do, what not to do. And I also thank Evan and Amar all together. All of us have worked, I would say, have given our 100% to this movie. This is our first time, but we have tried our level best to give whatever we could have, whatever talent we carry within ourselves. And I'm really happy and honored to work with such people. Thankfully, Zakir has made it my dream come true. Actually, this is my first movie, and my dream actually came true that I'm doing a movie in Telugu in the main lead, and just too happy to have more words to speak about this. And the audio of this movie, yes, of course, been really very happening. As if I'm a young girl, yes, I personally believe I've heard the music and I have performed on the songs in the movie, which I personally feel is very entertaining, very exciting and enthusiastic music. I mean, all the youngsters, I personally believe, would love to hear them. And experience altogether working and doing anything for this movie was awesome. Too good for me, at least. That's it, and I wish everybody and myself too all the best. బ్యాచిలర్స్ అనేసరికి నాకు ఒక ప్రాణం లేచి నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శివారెడ్డి ఇండస్ట్రీలో ఉన్నాడంటే బ్యాచిలర్స్తోనే. బ్యాచిలర్స్ అనే చిత్రంలో నేను ఊగుతూ క్యాష్ రెడీయా, ఫిగర్ రెడీయా అని ఈ టైప్లో ఆ మారుతి వ్యాన్ డ్రైవర్గా చేసినటువంటి క్యారెక్టర్ చూసి ఈతరం ఫిలిమ్స్ పోకూరి బాబురావు గారు నన్ను హీరోగా, అమ్మాయి కోసంలో వన్ ఆఫ్ ద హీరోగా పెట్టారు. సో బ్యాచిలర్స్ నన్ను అంత దూరం తీసుకెళ్ళింది అనమాట. సో అక్కడి నుంచి కంటిన్యూగా ఇంకా అన్ని సినిమాలు మీకు తెలిసిందే, మనసంతానవే, ఆనందం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడదు, అట్లా కంటిన్యూ అయ్యాను. సో బ్యాచిలర్స్ 2లో కూడా నేను ఉండాల్సింది, నా బ్యాడ్ లక్. ఆ రోజు అనుకోకుండా డేట్ క్లాష్ వచ్చి నేను అవుట్డోర్లో ఉండడం, జాకిర్ అప్పటికి కూడా చాలా ట్రై చేశాడు, నేను ట్రై చేశాను, మరి కుదరలేదు. ఏదేమైనప్పుడు మా అలీ అన్న, తనికెల బర్ని గారు, జీవా గారు, మా గౌతమ్ రాజ్ అన్న, ఇంకా టీం అందరికి, అలాగే హీరోయిన్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. I'm one of the lead in this film. This is a bachelor song. There are 5 songs in this movie. 2 are my personal favorite. One is Pada Pada and one is item song. And I think today is a music release. I'm very happy and little bit of nervous and very emotional time for me.